అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక డైనోసార్ ఉండేది. అది ఒకసారి కొబ్బరి చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అంతలోనే చెట్టుపై నుండి ఒక కొబ్బరికాయ తెగి క్రింద పడింది. అప్పుడు వెంటనే డైనోసార్ ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూడగా ఏమీ కనబడలేదు. ఏందోలే అని మళ్ళీ అలాగే పడుకుంది. మళ్ళీ దబ్బుమని శబ్దం వచ్చింది. డైనోసార్ కళ్ళు తెరిచి చుట్టూ వెతికింది. పైన ఆకాశం నీలంగా కనబడుతున్నది. అప్పుడు డైనోసార్ అమ్మో! ఆకాశం విరిగి మీద పడుతున్నది. మరుక్షణం అది పరుగు తీయటం మొదలుపెట్టింది. అంతలో దానికి ఒక జింక ఎదురయ్యింది. ఆగాగు, ఎందుకు పరిగెడుతున్నావు? అయ్యో! ఆకాశం విరిగి పడుతుంది. నువ్వు పరిగెత్తు. జింక దాని వెనుకనే పరుగు తీయడం మొదలుపెట్టింది జింక, డైనోసార్ ఎందుకు పరిగెత్తుతున్నారు? అని అడిగింది. అప్పుడు డైనోసార్ అయ్యో! ఆకాశం విరిగి మీద పడుతుంది. నువ్వు పరిగెత్తు. అప్పుడు సింహం జింక డైనోసార్తో పాటు కలిసి పరిగెత్తటం మొదలుపెట్టింది. అంతలో వాటికి ఓ కోతి ఎదురయ్యింది. ఏమర్రా, ఆగండి ఆగండి, ఎందుకు పరిగెడుతున్నారు? అప్పుడు అవి ఆకాశం విరుగుపడుతుంది, నువ్వు పరిగెత్తు పరిగెత్తు త్వరగా. ఇక కోతి కూడా వాటి వెనక పరిగెత్తక తప్పలేదు. ఇలా అవన్నీ పరిగెడుతుంటే వాటికి ఓ ఏనుగు ఎదురయ్యింది. అప్పుడు ఏనుగు వాటిని ఇలా అడిగింది. మీరందరూ ఎందుకు పరిగెత్తుతున్నారు? ఏమైంది? అప్పుడు కోతి ఆకాశం విరిగి పడుతుంది, అందుకే పరిగెత్తుతున్నాం అని అన్నది కోతి. కానీ ఏనుగుకి ఇది విచిత్రంగా తోచింది. ఆకాశం విరిగిపడినప్పుడు నువ్వు చూసావా? అని ఏనుగు కోతిని అడిగింది. నేను చూడలేదు, నాకు సింహం చెప్పింది అని అన్నది కోతి. ఏం సింహం, ఆకాశం విరిగిపడినప్పుడు నువ్వు చూసావా? లేదు, నాకు జింక చెప్పింది. అని అన్నది సింహం. అప్పుడు ఏనుగు జింకను నిలదీసింది. ఆకాశం విరిగిపడినప్పుడు నువ్వు చూసావా? లేదు, నాకు డైనోసార్ చెప్పింది. అని అన్నది జింక. సరే అని ఏనుగు డైనోసార్ను కూడా అడిగింది. ఆకాశం విరిగిపడినప్పుడు నువ్వు చూసావా? నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బమని శబ్దం వినిపించింది. ఆకాశం విరిగి పడుతుంది. ఆ కొబ్బరి చెట్టు కిందకు వెళ్ళి చూద్దాం అన్నది ఏనుగు. అన్నీ కలిసి కొబ్బరి చెట్టు కిందకు వెళ్ళి చూశాయి. అక్కడ నేల మీద ఒక పెద్ద కొబ్బరికాయ కనిపించింది. అంతలో దబ్బమని ఒక కొబ్బరికాయ మళ్ళీ పడింది. అప్పుడు వెంటనే డైనోసార్ అదిగో ఆకాశం విరిగి పడుతుంది, పరిగెత్తండి పరిగెత్తండి. అప్పుడు ఏనుగు వెళ్ళి కింద పడిన కొబ్బరికాయను చూపిస్తూ ఇదేనా నీ ఆకాశపు ముక్క? డైనోసార్కు సంగతి అర్థమై సిగ్గుపడింది. మిగిలిన జంతువులన్నీ నవ్వాయి.